ఓకే. హేమంత్ మీరు చెప్పండి. అంటే మీది ఇప్పుడు బిజినెసా? స్టార్టప్పా మీది? మాది బిజినెస్ అన్న ఇప్పుడు ప్రెజెంట్. బిజినెస్ అన్న రైట్స్ బిజినెస్. బిజినెస్. అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఎవరు ఓపెన్ అయ్యారు? అంటే ఇట్లా బిజినెస్ పెడదాము అని చెప్పేసి మీ ఇద్దరిట్లో? అంటే ఫస్ట్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను అన్న. అంటే తనకి అప్పటి నుంచి కొంచెం బాగా యాక్టివ్గా ఉండేవాడు, సోషల్ యాక్టివిటీస్ మొత్తం అన్ని చేసేవాడు. సో నేనేంటంటే నా థాట్స్ షేర్ చేసేవాడిని. సో అలాగా ప్యారలల్ థాట్స్ వచ్చి మా థింకింగ్ అనేది ఒకేలా ఉంది కాబట్టి మీ ఇద్దరు ప్రొసీడ్ అయ్యి డబ్బు సంపాదించడం మెయిన్ గోల్ మాకు. ఓకే. అది ఎలాగని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంటే ముందే చాలా బిజినెస్లు పెట్టాం అన్న మేము. మీరిద్దరు కలిసి? ఇద్దరు కలిసి అన్న. రైజర్స్ బ్రాండ్ రాకముందు పెట్టాం. ఓకే. ఏం బిజినెస్లు అవి? ఫస్ట్ వచ్చేసి మేము అడ్మిషన్ చేసేవాళ్ళం అన్న, కన్సల్టెన్సీ లాగా. ఓకే. అంటే కన్సల్టెన్సీ మీరే చేసారు? ఓన్ కాదన్న, ఓన్ కాదు, ఆల్రెడీ ఉన్న కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళతో మాట్లాడుకుని మాకు ఓన్గా పెట్టేంత డబ్బు ఏం లేదన్న ఫస్ట్ ఇయర్లో. మేమే వచ్చాం, ఏదో స్టేట్ నుంచి వచ్చి చదువుకుందామని, మాకు అంత డబ్బు లేదు, కష్టపడతాము. ఆ థాట్స్ ఉన్నాయి, ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఎంత తిరగమన్న నైట్ నిద్రపోకుండా పనిచేసుకుని చాలా ఉన్నాయి. కానీ మేము వేరే కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యి మేము మీకు హెల్ప్ చేస్తాం. క్లయింట్స్ని మేము తెస్తాం, మీకు లీడ్స్ మేము తెస్తాం, మేమే క్లయింట్స్తో ఫోన్ మాట్లాడతాం. మీరు తీసుకోండి, మీకు ఎంతైతే వస్తుందో అందులో 50% మీరు తీసుకొని 50% మాకు ఇవ్వండి. అంటే మార్కెటింగ్ లాగా మేము మార్కెట్ చేసామన్నా. మా జూనియర్లు యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తాం, మా జూనియర్. ఓకే. అప్పట్లో నేను ఈవెంట్స్ చెప్పాను కదా అన్న, లైక్ నేను బాగా బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈవెంట్స్ చెప్పడం కానీ టాక్స్ ఇవ్వడం కానీ చేసాం అనమాట. లైక్ ఆ స్టూడెంట్స్తో గ్రిప్ ఎక్కువ ఉండడం కానీ, ఆ ర్యాప్ నాకు క్రియేట్ అవ్వడం, సో దాన్నంతా యూజ్ చేసి ఎలా చేసామని అంటే, లైక్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 వస్తుంది అనుకున్నాం పర్ అడ్మిషన్. నేను ఎవరైతే నాకు తెచ్చారో వాళ్ళకి 10,000 ఇచ్చేవాడిని. ఓకే. వాళ్ళకి మనీ జనరేట్ చేసినట్టు ఉండిద్ది. అంటే నేను వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేశాను, వాళ్ళ నెట్వర్క్ని నేను యూజ్ చేశాను. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు 10,000 ఇస్తున్నాను నేను. ఓకే. నాకు 10,000 వస్తుంది. ఇది మీరు ఇద్దరు కలిసి చేసిరా? ఇద్దరు కలిపాను. ఓకే. దాని తర్వాత అసలు నాకు చెప్పాలంటే ఈ అడ్మిషన్స్ అన్నా తెలియదు అన్న, ఫస్ట్ వీటి నాలెడ్జ్ ఇదంతా. ఓకే. నేను ఏంటంటే ఏదో రకంగా డబ్బు సంపాదించాలంటే కానీ క్లారిటీ లేదు. వీడప్పుడు చెప్పాడు అడ్మిషన్స్ చేద్దామని. సో అప్పుడు దాని గురించి తెలుసుకొని మొదలుపెట్టి చేసామన్నమాట.